హాయ్ హలో వెల్కమ్ టు పీజే న్యూస్. ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు చాలా యాక్టివ్ అయ్యారు. కానీ జనసేన సోషల్ మీడియా కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి గల కారణాలు ఏంటి? దీని గురించి అసలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. అంటే కంప్లీట్ గా అంటే ఆఖరికి కేఏ పాల్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి జనసేన గురించి, చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత అంటే ఆఖరికి టీడీపీని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని టార్గెట్ గా కేఏ పాల్ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎవరినన్నా కదిలిస్తే ఇంటి మీదకి వచ్చి తంతారేమో అనుకున్న జోలికి ఎవరు వెళ్ళట్లేదండి. వీళ్ళని ఎన్నన్నా సరే వీళ్ళు సాధు స్వభావులే, శాంత స్వరూపుల్లే, ఎన్నన్నా భరిస్తూ ఉంటారు అనుకున్న వాళ్ళని మాత్రం ప్రతోడు మాట్లాడుతున్నాడు. వీధిలో కుక్క చూసి లెక్క చేయనివాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే సిచ్యువేషన్ ఇవాళ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడడం అనేది వాళ్ళు నిజంగానే సిగ్గుపడాల్సిన విషయం. మన అందరం కూడా వాళ్ళు ఎవరిని ఏమనరు, ఎన్ని మాట్లాడినా సరే నవ్వుకొని వాళ్ళ పాపని వాళ్లే పోతారు అనుకొని తలకాయించుకుని పక్కకి వెళ్ళేవాళ్ళు. కాబట్టి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళని మాట్లాడుతున్నారండి. అదే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీనో ఇంకొకరి ఫ్యామిలీని అనమానండి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి కొడతారు కదా, అందుకని అందరూ. అంటే అంటే చిరంజీవి గారికి సంబంధించిన ఇష్యూ కూడా చాలా పెద్దగా అవుతున్నట్టుగా కనిపిస్తున్నాను. అంటే దీని మీద చాలా మంది నోటీసులు ఇవ్వాలి, మహిళా కమిషన్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఐ మీన్ నేషనల్ మీడియాలో కూడా ఆయన గురించి కొంత చర్చ కూడా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏమన్నా దీని మీద వెనకాల ఎవరన్నా కావాలని పనిగట్టుకుని చేస్తున్నారంటారు, లేదా ఇది నిజంగానే తప్పని ఏమన్నా అనుకోవచ్చా మనం అసలు? పని లేక ఎవడో పిల్లికి అబ్బాస్ క్రాఫ్ వేశాడండి సార్. నేను చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం ఈ సామెత. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి మీడియాలో చాలా మందిది. ఆయన ఆయన సాటి మానవుడు. సహజంగా అందరికి ఉండేటువంటి మనసులో ఉన్నటువంటి కోరికలు అందరికీ ఉంటాయి. ఆయన పరిస్థితులను బట్టి ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక ఆ సందర్భాన్ని బట్టి ఆయన బయట పెట్టుకున్నాడు. దాంట్లో వీళ్ళందరూ ఏదో సాధు పొంగోలు సర్వసంగ పరిత్యాగుల గురించి మాట్లాడినట్టుగా మాట్లాడడం ఏంటి సార్? చిరంజీవి గారు ఎప్పుడన్నా నేను సన్యాసిని, నాకు ఎలాంటి ఆశలు కోరికలు లేవు, నేను సర్వసంగ పరిత్యాగం చేసేసాను, నాకేం ఉండవు మనసులో అని చెప్పేసి ఇప్పుడు చెప్పారా చిరంజీవి గారు వీళ్ళందరికీ ఎవరికన్నా? చిరంజీవి గారికి తన అందరిలాగే రాజకీయ మనిషి ఆయన, అందరికీ కుటుంబాలు ఉన్నట్టు ఆయనకి ఆయనకి ఉంది. ఉంటాయి కదా అన్ని. ఇప్పుడు ఆయన హీరోగా ఉన్నాడు, ఆయన తర్వాత జనరేషన్ ఆయన కొడుకు హీరో అయ్యాడు, ఆ తర్వాత జనరేషన్ ఆయన మనవడు హీరో అవ్వాలని ఉండకూడదు ఆశ? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు రాజారెడ్డి ఆ పులివెందుల ఏరియాలో పెత్తనం చేశాడు. దాని తర్వాత వచ్చినటువంటి రాజకీయ వారసత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళకి వారసత్వం ఉండొచ్చు. అలాగే ఇంకో ఫ్యామిలీ నుంచి తీసుకున్నా సరే ఉండొచ్చు. మూవీస్ నుంచి కూడా సంబంధించి నాకు తెలిసినంత వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు హీరోగా ఉన్నారు, ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు బాలకృష్ణ గారు హీరోగా ఉన్నారు, ఆయన తర్వాత ఇప్పుడు మోక్షజ్ఞ హీరోగా అవుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా హీరోగా అయ్యారు. ఇలా వీళ్ళందరికీ వారసత్వం ఉండొచ్చు, ఇది ఎవరికి తప్పుగా కనిపించదు. కానీ అదే సిచ్యువేషన్ తన కుటుంబంలో కూడా ఉండాలి అని కోరుకుంటున్నటువంటి చిరంజీవి గారు చెప్పింది మాత్రం తప్పు అయిపోద్ది. చెప్పాను కదండి, ఇళ్ల మీదకి వెళ్ళి తంతారని భయం ఉంటే ఎవరు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. కానీ ఈ చిరంజీవి ఫ్యామిలీ మాట్లాడరు కదా ఎవరి గురించి. శాంతం 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 అని కూర్చుంటారు కదా, అందుకని ప్రతోడికి లోకువే. అంజనమ్మ జనం కోసమే వీళ్ళందరినీ కానీ తిట్టడం మా పిల్లల్ని అని చెప్పేసి అప్పచెప్పినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ గాడి కొడుకులంతా కూడా. అంటే ఆఖరి నిజంగానే మేడం అలాగే ఉంది. ఆఖరి కేఏ బాలు గారు కూడా మాట్లాడే పరిస్థితికి జనసేన తీసుకొచ్చుకుంటుందేమో, వాళ్ళకి కాదండి, ఇప్పుడు నోరిచ్చారేమో అనిపిస్తుంది. ఆయన మాట్లాడింది ఏంటి? బ్రహ్మానందం గారు ఇదిగో నా మనవడు ఇట్లాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు ఆ సందర్భంలో. వెంటనే ఈయన మా ఇంట్లో అందరు ప్రస్తుతానికి ఆడపిల్లలే ఉన్నారు, లేడీస్ హాస్టల్లో ఉన్నట్లుగా ఉంది నా పరిస్థితి, రేపొద్దున నాకు కూడా వారసత్వం రావాలి అని ఒక కోరిక అయితే ఉంది. కానీ చరణ్ బాబుకి క్లింకార్ అంటే చాలా ఇష్టము, ఆ ఆడపిల్లల మీద ఉన్నటువంటి ఇష్టం మళ్ళీ ఆడపిల్లనే కంటాడో లేదంటే ఈసారైనా మగపిల్లని ఇస్తాడో నాకు వారసత్వంగా, నా హీరోగా ఇంకొక హీరోని నేను చూసుకోవడానికి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దీంట్లో ఏమన్నా అవును, కొంచెమన్నా తప్పు ఉందా అండి? కడుపుకి అవును. అన్నం తినే వాళ్ళకి ఎవరికైనా ఇది తప్పుగా అనిపించిద్దా అసలు? దీని మీద పెద్ద పెద్ద డిబేట్లు, పెద్ద పెద్ద ఉమెన్ యాక్టివిస్టులు, మహిళావాదులు, అభ్యుదయవాదులంతా బయటకు వచ్చేసి మాట్లాడేయడం అండి నిజంగానే సిగ్గండి. ఇట్లాంటి విషయాల మీద మాట్లాడడం అంటే సిగ్గుపడాలి మనం. ఆయన మాట్లాడిన దాంట్లో ఇంచు కూడా తప్పలేదు. ఇప్పుడు చిరంజీవి గారి వారసత్వం, ఆయన ఆ మహిళల పట్ల చూపించిన గౌరవ మర్యాదలు ఏంటంటే స్టేట్ మొత్తం తెలుసు. ఎప్పుడో అది కూడా ఆయన పెళ్లి వైఎస్ఆర్సీపీ ఆయన మాట్లాడినప్పుడు సంపాదించిన. షర్మిల గారు లాంటి వాళ్ళు, అదే శ్యామల అవునండి. గారు ఇప్పుడు లాంటి వాళ్ళు. ఈ అసలు ఆవిడకి నాకు తెలిసినంత వరకు రాజకీయంగా మాట్లాడాల్సినటువంటి చిన్నపాటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తి ఆవిడ. ఆవిడ ఉమ్. తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెట్టి చిరంజీవి గారి గురించి మాట్లాడిచ్చారు అంటే నిజంగానే నాకు ఏమనాలో కూడా ఆ పార్టీని గురించి అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఆయన పేరు, వాళ్ళ ఆయన ఇప్పుడు వాళ్ళ ఆయన వాళ్ళు వారసత్వం శ్యామల గారు తీసుకుంటున్నారా వెళ్ళి, అంటే వాళ్ళ ఆయన తీసుకుంటున్నారండి? లేదా వీళ్ళింట్లో వీళ్ళ అన్నదమ్ముడే వాళ్ళ వారసత్వం తీసుకుంటున్నారు, లేదా శ్యామల గారికి ఇచ్చారండి వీళ్ళ అమ్మా నాన్నగారు? మన దాకా వస్తేనేమో మంచి, ఎదుటి వాళ్ళు చేస్తేనే ఇంకొకటి. అందరూ సిద్ధాంతులే, చెప్పేదంతా వేదాంతమే. ఈ వేదాంతం వినటానికి మాకు అర్థం కావట్లేదు.